అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో త్రినాద వ్రత కథ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో త్రిమూర్తులను పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ వ్రత కథను వినడం వలన ధనవంతులు అవుతారు. మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. త్రినాద వ్రత కథ మనసును నిర్మలంగా ఉంచుకొని ఈ కథను వినాలి. ఈ త్రినాదుల చరిత్రను మాటిమాటికి వినటానికి అమృతం వలె ఉంటుంది. శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అవటం వలన భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినము కృషించిపోవటం మొదలుపెట్టింది. ఆ బాలుడు బక్కచిక్కిపోయాడు. ఆ బ్రాహ్మణుడు భార్య పెనిమిటితో ఇలా చెప్తుంది: అయ్యా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలుగల్ల ఆవుని తీసుకురండి అని చెప్పగా, ఆ మాటలు విన్న భర్త, ఓసి, నీకేమైనా వెర్రి పట్టిందా? మనము చూడటానికి కడు పేదవాళ్ళము. పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నాలు మన వద్ద లేవు కదా. నేను లోకంలో ఏ విధంగా గుర్తింపు పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు ఉంటాయో వారిని లోకమంతా మర్యాద చేస్తుంది. అలాంటి వారికి లోకమంతా భయపడతారు. మనలాంటి వాళ్ళని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ మాటలు విన్న భార్య ఎంతగానో బాధపడి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి పేదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? మేము ఏమి తిని బతకాలి? ఈ బిడ్డను ఎలా బతికించాలి? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని బాధిస్తూ ఉంటుంది. పిల్లవాడి ఘోష చూసి ఏమి చేయాలో అర్థం కాక బ్రాహ్మణుడు ఒకరోజు ఎంతగానో బాధపడి తన ఇంట్లో ఉన్న కమండలము వగేరా చిల్లర సామాను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ముని భార్యకు తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆమె ఆ ధనాన్ని చూసి ఎంతగానో సంతోషించి భర్తతో ఇలా అంటుంది: అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవుని తీసుకురమ్మని చెప్తుంది. ఆ భార్య చెప్పిన మాటల ప్రకారమే బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకొని గ్రామంలో తిరగటం మొదలు పెడతాడు. ఇలా తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుబేరుడితో సమానంగా అయినటువంటి ఒక షావుకారు అక్కడ కనిపించాడు. అతనికి ఆవులు అధికంగా ఉన్నాయి. దైవఘటన మాత్రం మరొక విధంగా ఉంది. తన ఆవుల్లో గోదా అనే ఆవు ఉండేది. అది ఎంతో దుష్టబుద్ధి కలిగినది. మేత కోసమని బయటికి వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి మేస్తూ ఉండేది. ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే పేదవాడి పొలంలో చొరబడి పండిన పంటను మేస్తూ కనిపించింది. అది చూసి షావుకారు ఎంతగానో కోప్పడి, ఇక దీని ముఖాన్ని చూడకూడదు, ఇప్పుడే దీన్ని అమ్మేస్తాను. దీని విలువ 50 రూపాయలు అయినప్పటికీ నాకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా బేరం వస్తే దీనిని 5 రూపాయలకే తెగనమ్మేస్తాను అని అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా అన్నాడు: షావుకారు, మీరు 50 రూపాయలు ఖరీదు కల ఆవుని మీకు ఉపయోగపడడం లేదని 5 రూపాయలకే ఇస్తాను అన్నారు. అయితే ఆ 5 రూపాయలు నేను ఇస్తాను. మీరు ఆ ఆవు దూడను వెంటనే నాకు ఇప్పించండి అని అన్నాడు. అప్పుడు ఆ షావుకారు ఇలా అంటాడు: ఓరి వెర్రివాడా, నేనేదో మాట వరుసకు అంటే నీవు నిజంగానే అంటావా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయ్యుండి మీరు మాట నిలబెట్టుకోండి. మీరు మాట నిలబెట్టుకోకపోతే మీరు అసత్యవంతులు అవుతారు అని అంటాడు. ఆ షావుకారు విని తన మదిలో ఎంతగానో బాధపడి, తెలియక అనేశానే, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చి విన్నాడు? ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణ్ణి చూసి చేయి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవు దూడను ఆ బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు. ఆ ఆవుని చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె ఎంతగానో సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందించింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత ఆవు ఎటువైపుకో వెళ్ళిపోయి కనిపించలేదు. పొద్దుపోయే వేళ అయింది. ఆవు తిరిగి రాకపోవటం చూసి బ్రాహ్మణుడు ఆవు కోసం వెతుకుతూ ఉన్నాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ అంతా వెతికి చూశాడు. అయినా ఆవు జాడ కనిపించలేదు.
తెల్లవారిన తర్వాత నిద్ర మేలుకొని ఆవుని వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక చోటకు వెళ్ళి తోటలో చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అది ఒక పెద్ద మర్రి చెట్టు. పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అంటారు: నీ మనసుకి ఎందుకు దుఃఖం కలిగినది? అటులనే నీవు ఎటువైపుకు వెళ్తున్నావు? ఆ సంగతిని గురించి మాకు వివరించి చెప్పు అని అనగా, బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడుపేదవాడిని, భిక్షం ఎత్తుకొని బతికేవాడిని. నాకు ఒక ఆవు ఉంది, అది ఇప్పుడు కనిపించడం లేదు. అయ్యా, ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతుంది. నేను ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను. ఎవరైనా ఒకవేళ దొంగిలిస్తే ఇక్కడికే తీసుకువచ్చి అమ్ముతారు కదా అని అంటాడు. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని సంగతిని మొత్తం వివరించి చెబుతాడు. ఆ మాటలు విన్న త్రిమూర్తులు ఇలా చెబుతారు: నీవు ఎలాగో సంతకు వెళ్తున్నావు కాబట్టి మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకొస్తావా అని త్రిమూర్తులు అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీకు ఏమి కావాలి అని అడగగా త్రిమూర్తులు వారు ఇలా చెప్తున్నారు: ఒక్క పైసా ఆకు చెక్క, ఒక్క పైసా నూనెను మాత్రం తీసుకురమ్మని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? నేను పేదవాడిని, భిక్షమెత్తుకొని జీవిస్తాను అని అనగా త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు: ఓ బ్రాహ్మణుడా, అదిగో రెల్లు పొద కనిపిస్తుంది కదా, దాని మొదట్లో 3 పైసలు ఉన్నాయి అని చెప్పగా ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ 3 పైసలు దొరికాయి. ఇంకా అక్కడ డబ్బులు దొరుకుతాయి అని ఏమో అని చెట్టుని ఇంకా పైకి లేపుతున్నాడు. అది చూసి ఆ త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా? అందులో ఇక పైసలు లేవు. మేము ఎంత అయితే చెప్పాము అంటే అంతే ఉంటాయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి చూస్తూ ఉన్న బ్రాహ్మణుణ్ణి త్రినాథుల వారు చూసి, ఓ విప్రుడా, మరలా నువ్వు తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువు నేను ఎలా తీసుకురావాలి అని ప్రశ్నించగా, నీ భుజం మీద ఉన్న గావంచాలో తీసుకురమ్మని త్రినాథుల వారు చెప్పారు. అది విని బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు నాకు కపటంగా చెప్తున్నారు కదా అని అన్నాడు. ఓయి, నీతో కపటంగా ఏమీ చెప్పటం లేదు. మమ్మల్ని తలుచుకొని నూనెను ఈ గావంచాలో పోసుకొని తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. అయితే అక్కడే ఉన్న సంతలో ఆకులు చెక్కలు తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి ఒక కొట్టులో 1 పైసా నూనెను గావంచాలో పోయమన్నాడు. అందుకు ఆ కొట్టువాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడిలాగా ఉన్నాడు, నూనెను గావంచాలో పోయమన్నాడేంటి అని అనుకొని మా దగ్గర నూనె లేదు అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు పక్కనే ఉన్న మరో కొట్టుకి వెళ్ళి 1 పైసా నూనెను ఈ గావంచాలో పోయమని అడుగుతాడు. అప్పుడు ఆ కొట్టువాడు ఇతను చూడటానికి అమాయకుడు వలె ఉన్నాడు, గావంచాలో నూనె పోయటమేంటి అని ఆలోచించుకొని ఇతన్ని ఎలా అయినా మోసం చేసి తన వద్ద ఉన్న పైసలను తీసుకోవాలి అని భావించి కొలత పాత్రను తిరగవేసి నూనెను కొలత వేసి ఇవ్వగా విప్రుడు ఆ గావంచాలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అతడు వెళ్ళిపోగానే కుండలో ఉన్న నూనె మొత్తం మాయమవుతుంది. అది చూసిన కొట్టువాడు మూర్ఛపోతాడు. మిగిలిన కొట్టు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలివాడి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెడతారు. ఏం చెప్పను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి 1 పైసా నూనె అడిగాడు. అతనికి ఆ నూనెను ఇవ్వగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే కుండలోకి తొంగి చూడగా దానిలో నూనె లేదు అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు. మేమందరం లేదు అని చెప్పగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ అలా ఎంతగానో బాధపడి పరిగెత్తుకుంటూ వచ్చి విప్రుడిని వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుడా, మీరు మా వద్దకు నూనెను కొన్నారు కదా, అది కొలతకు చాలా తక్కువగా ఉంది. మేము మీకు పూర్తిగా ఇస్తాము, పట్టుకొని తీసుకువెళ్ళండి అని అన్నారు.
మళ్ళీ విప్రుడు సంతకి తిరిగి వెళ్ళాడు. ఈసారి చమురు సరిగ్గా కొలత పోసి ఇవ్వగా ఎప్పటిలాగానే కుండలో ఉన్న నూనె భర్తీ అయ్యింది. అది చూసి అక్కడ వారి అందరూ ఆశ్చర్యపోయారు. విప్రుడి గావంచాలో చమురుని ఉంచారు. అది పట్టుకొని విప్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్రిమూర్తులు వారు అడిగిన సామాను మొత్తం తీసుకువచ్చి వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు త్రిమూర్తుల వారు అతనితో ఇలా అంటున్నారు. ఓయి, నీ కష్టాన్ని చూసి మాకు దయ కలిగినది. మేము ఒక మాట చెప్తాము విను. నీవు త్రినాదుల వారి సేవ చేయడం వలన నీ దరిద్రం పటాపంచలవుతుంది, అధిక సంపద కలుగుతాయని త్రినాదుల వారు అనగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు. మిమ్మల్ని ఏ ఏ వస్తువులతో పూజించాలో చెప్పమని కోరగా, ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధగా విను. మా పూజకు నీవు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టనవసరం లేదు. మేము కొద్దిపాటి వాటితోనే తృప్తి చెందుతాము అని అన్నాడు. అప్పుడు నీవు తీసుకువచ్చిన వస్తువులు చాలు, త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు అంతే అని చెబుతారు. మాకు వీటితోనే మేళా చెయ్యి. 3 మట్టి చిలుములను ఉంచి అందులో ధూపం వేసి దీపం వెలిగించటానికి 3 ప్రమిదలను తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి ఒత్తులు వేసి ఆకు చెక్కలను పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున నీకు ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి అక్కడి నుంచి సకల పదార్థాలను స్వామికి సమర్పించాలి. అలా చేస్తే సకల పాపాలు నివారించబడతాయి. ఆ మాటలు విన్న ద్విజుడు పూజలు చేయడానికి ఉపక్రమించాడు. చెట్టు మొదల్లోనే పూజ చేయాలి అని ప్రారంభించాడు. కానీ పూజ చేయటానికి అక్కడ ఒత్తు కనిపించలేదు. అప్పుడు త్రిమూర్తుల వారు నీ గావంచా చెంగును చించి ఒత్తుగా చేయమని చెప్పగా ద్విజుడు ఇలా చెప్తున్నాడు. నేను కటిక పేద బ్రాహ్మణ్ణి. భిక్షం ఎత్తుకొని ప్రతిరోజు పూటను గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నవాడిని. అన్న వస్త్రాలకు ఎంతగానో కష్టపడుతున్నాను. దీపాన్ని వెలిగించడానికి నా దగ్గర కనీసం అగ్గి కూడా లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలు అయినది. నా కుటుంబం ఉపవాసంతో నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అది చూసి త్రిమూర్తుల వారు ఇలా అంటారు. ఓ బ్రాహ్మణుడా, నీవు దిగులు పడకు. మీ ఆవు పేయ కూడా దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యాలు పొందుతారు. వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అలాంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీకు 5 మేళాలు స్వామివారికి సమర్పిస్తాను. ఈ మాట సత్యము అని చెప్పాడు. దీపం వెలిగించటానికి అగ్గి లేదే, నేనిప్పుడు ఏం చేయగలను అని అనగా త్రిమూర్తుల వారు ఇలా చెప్తారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలను మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళాన్ని సమర్పిస్తాడు. మేళా ఇచ్చివేసిన ఆనందంలో చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. త్రిమూర్తులు వారి దగ్గర సెలవు తీసుకొని కొంచెం దూరం నడిచి వెళ్తుండగా కనిపించకుండా పోయిన ఆవు దూడ కనిపించాయి. ఇదంతా త్రినాదులు వారి దయ అని అనుకొని మనసులోనే ఎంతగానో సంతోషించి వాటిని తీసుకొని ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంటికి చేరుకోగానే ఇంటి నిండా సిరి సంపదల్లో ఉన్నాయి. వాటిని చూసి ఎంతగానో సంతోషించి ఆ రోజు నుంచి త్రిమూర్తుల వారి మేళను శ్రద్ధగా జరుపుతూ ఉన్నాడు. చేయవలసిన కార్యక్రమాలన్నీ అందరికీ విశదంగా తెలియజేశాడు. తన స్నేహితులను పిలిపించి వెనుకటి వలె మేళా అని కూడా జరిపించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ వివరించి చెప్తున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజలు చేయటం మొదలుపెట్టారు. అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంది. దాని వలన షావుకారులు అందరూ వ్యాపారాలు మూసేశారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసిన రాజు, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగ్గా, అయ్యా, మా ఫిర్యాదును మీరు వినవలసిందే. మధుసూదనుడు అనే ఒక కడు పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకప్పుడు అతను భిక్షం ఎత్తుకుని జీవించేవాడు. శ్రీపురానికి వెళ్ళి వచ్చి త్రినాదమేళ అని ఆచరిస్తూ ఉన్నాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులు అందరూ త్రినాదమేళ చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేస్తూనే ఉన్నారు. అందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ధనధాన్యాలు కలిగి
కుబేరుడితో సమానంగా అయిపోయారు. మా వ్యాపారాలన్నీ మొత్తం పోయాయి. మా క్రమ విక్రమాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు. సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు: త్రినాదులు అనే దేవతలు అనేవారు ఏ దేవతలు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ మీరు ఈ రోజు నుంచి చేయకూడదు. అలా పూజని ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 నెలల పాటు ఖైదీగా ఉండవలసింది. అలా కాని ఎడల శూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజుగారికి దండన విధించాలి అని అనుకున్నారు. దాని ఫలితంగా ఆ రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తూ ఉంది. ప్రజలందరూ రాజు వద్దకు పరుగులు పెట్టారు. రాజు దైవకృప తప్పటం వల్లే తన కుమారుడు చనిపోయాడు అని అనుకుంటున్నాడు. కుమారుడు ముఖాన్ని చూస్తూ రాజు ఏడవటం మొదలుపెట్టాడు. తల్లి, బంధువులు మొదలైన వారందరూ దుఃఖిస్తూ ఉన్నారు. దహనం చేయటానికి స్వర్ణభద్ర నది తీరం నందు ఆ శవాన్ని ఉంచారు. అప్పుడు త్రినాదులకు దయ కలిగింది. రాజకుమారుణ్ణి బతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజు వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరం వద్దకు ఎందుకు వచ్చారు? ఈ పిల్లవాడు ఎందుకు పనుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం ఉంది కదా అని అడగ్గా అందరూ వారితో ఎలా చెప్పారు. మీతో ఏం చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడు అని చెప్పారు. ఆ మాటలు విని త్రినాదుల వారు ఇలా చెప్తున్నారు: ఆ కుర్రవాడు చనిపోలేదు. రాజు ఏదో అపరాధం చేసి ఉంటాడు. అందుకే ఈ కుర్రవాడు చనిపోయాడు. ఇప్పుడు మీరందరూ త్రినాదుల వారిని పూజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఆ మేల చేయడానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ బాలుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రినాదమూర్తుల వారు అదృశ్యమయ్యారు. అందరూ వారు చెప్పినట్లుగానే త్రినాదల స్వాముల వారి పేరును ఆ రాజకుమారుడు చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయడానికి ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంతోషించారు. అప్పుడు త్రిమూర్తులు పేరు మాటిమాటికి స్మరిస్తూనే ఉన్నారు. అందరి నోటి నుంచి వెలువడిన ఆ మాటలు సముద్ర గర్జన వలె వినిపించాయి. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశానికి సరుకులు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ ఓడ నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరంలో ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. వారిని చూసి, ఓ ప్రజలారా, త్రినాదుల పేర్లు ఎందుకు స్మరిస్తున్నారు? వినడానికి చాలా శ్రద్ధగా ఉన్నాయి అని అనగా రాజుగారి మనుషులు ఇలా చెప్పారు: ఓ వర్తకుడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడు అయ్యాడు అని జరిగిన విషయాన్ని మొత్తాన్ని వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న వ్యాపారస్తుడు ఇలా అన్నాడు: నా ఓడలు ఒడ్డున ఆనుకునే ఉన్నాయి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. పైదేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఓడను నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని మోసుకొని పోతూ ఉన్నారు. ధనాన్ని ఇంటిలో వేసుకొని షావుకారు ఎంతగానో సంతోషించాడు. ధనం చూసి ప్రభువు వారి మేళాన్ని మర్చిపోయాడు. అందుకు త్రినాదుల వారికి కోపం వచ్చి అతన్ని దండించాలి అని అనుకొని ఓడని నీటిలో మునిగిపోయేలా చేశారు. నౌకర్లు నీటిలో ఉన్న వారందరూ నీటిలోనే మునిగిపోయారు. అది తెలుసుకొని అతను ఎంతగానో బాధపడ్డాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుంచి త్రినాదులు, నీవు మాకు 5 మేళాలు ఇస్తాను అని అన్నావు, కానీ నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు 5 మేళాలను సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. ఆ మాటలు విన్న షావుకారు మదిలోనే ఎంతగానో బాధపడి, ముందు నేను సంకల్పం చేసుకొని ఉన్నాను, ప్రభువుల మహిమను మర్చిపోయాను. ఇప్పుడే త్రినాదుల వారికి మేళ ఇస్తాను అని మనసులోనే నిర్ణయించుకొని మేళకు కావలసిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను పిలిపించి ప్రభువుల వారికి మేళను సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది.
అది చూసి అతను పట్టలేని ఆనందాన్ని పొందాడు. పరిచారికులు, నౌకర్లు ఓడలో ఉన్న మిగిలిన ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ధనాన్ని మోయించి షావుకారు ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత స్వామికి నైవేద్యాన్ని పెట్టి మేళాన్ని సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ రాజ్యమంతా త్రినాథ స్వామి వారి మేళాన్ని జరిపిస్తున్నామని ప్రకటనలు చేయించారు. ఆ మేళాన్ని చూడటానికి ఊరిలో ఉన్న జనమంతా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక గుడ్డివాడు ఆ దారిలో వెళ్తున్న వారిని ఇలా అడిగాడు. అన్నా అన్నా, మీరు ఎవరు? అసలు మీ పేరేమిటి? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా వారు మేళాన్ని చూడటానికి వెళ్తున్నామని సమాధానం ఇచ్చారు. ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా అంటున్నాడు. నాకు కళ్ళు కనపడవు, మీరందరూ నేత్రాలతో చూస్తున్నారు, నేను దేనితో చూడాలి అని అడగ్గా, ఓ గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజించు, మీ కళ్ళు వెంటనే కనిపిస్తాయి, ప్రభువుల వారి మహిమను చూడవచ్చు అని చెప్పి వారందరూ మేళా వద్దకు వెళ్ళారు. గుడ్డివాడు ఆ తోవలోనే కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ గుడ్డివాడు కొంత దూరం నడిచి వెళ్ళాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాడిని చూసి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు. అన్నా, నేను త్రినాథ మేళ చూడటానికి వెళ్తున్నాను. ఆ మాటలు విన్న అతను, స్వామివారి దయ నా మీద లేదు అంటే చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను? నీకు కాళ్ళు ఉన్నాయి, దేక్కోనైనా వెళ్ళగలవు. అప్పుడు ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు. నీవు త్రినాథ స్వామి వారిని పూజించు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి. క్షణంలో ఇద్దరూ కలిసి వెళ్దాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం నాకు కళ్ళు కనిపించడం లేదు. త్రినాథ స్వామి వారిని భజించాను కాబట్టే నాకు కొద్దిగా అయినా కనిపిస్తున్నాయి. అందువలన నీవు కూడా స్వామివారిని భజించవంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, అందుకు ఆ సొట్టవాడు ఇలా అంటాడు. ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను నీకు దారి చూపిస్తాను. మీ చిన్నగా ఇద్దరు మేళకి చేరుకుంటాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విన్న గుడ్డివాడు సొట్టవాడిని భుజాల మీద కూర్చోబెట్టుకొని మెల్లగా నడుస్తూ పోతూ ఉన్నారు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా, సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి వారి మేళా దగ్గరికి ప్రవేశించారు. ఆ మేళా జరిగే స్థలానికి ప్రతిరోజు ఒక వైష్ణవుడు వస్తూ ఉంటాడు. అతను త్రినాథ మేళా చెల్లించకుండానే రోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు నుంచి అతన్ని ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పగా, అతను ఎంతగానో బాధపడి, ఈ రోజు నుంచి తప్పకుండా మేళాను సమర్పిస్తాను అని చెప్పాడు. దేక్కోనైనా వెళ్ళగలవు. అప్పుడు ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు. నీవు త్రినాథ స్వామి వారిని పూజించు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి. క్షణంలో ఇద్దరూ కలిసి వెళ్దాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం నాకు కళ్ళు కనిపించడం లేదు. త్రినాథ స్వామి వారిని భజించాను కాబట్టే నాకు కొద్దిగా అయినా కనిపిస్తున్నాయి. అందువలన నీవు కూడా స్వామివారిని భజించవంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, అందుకు ఆ సొట్టవాడు ఇలా అంటాడు. ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను నీకు దారి చూపిస్తాను. మీ చిన్నగా ఇద్దరు మేళకి చేరుకుంటాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విన్న గుడ్డివాడు సొట్టవాడిని భుజాల మీద కూర్చోబెట్టుకొని మెల్లగా నడుస్తూ పోతూ ఉన్నారు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా, సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి వారి మేళా దగ్గరికి ప్రవేశించారు. ఆ మేళా జరిగే స్థలానికి ప్రతిరోజు ఒక వైష్ణవుడు వస్తూ ఉంటాడు. అతను త్రినాథ మేళా చెల్లించకుండానే రోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు నుంచి అతన్ని ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పగా, అతను ఎంతగానో బాధపడి, ఈ రోజు నుంచి తప్పకుండా మేళాను సమర్పిస్తాను అని చెప్పాడు. నా ప్రాధాన్యాన్ని క్షమించండి, ఇక నుంచి మేళా కాకుండా నేను వెళ్ళను. నేను నికరంగా చెప్తున్నాను, నా గురువుగారు ఇక్కడికి వచ్చినా సరే నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను
అతను అలా చెప్పి వెళ్ళగానే గురువుగారు వచ్చి ఆ వైష్ణవుడి ఇంట్లోకి వెళ్ళాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు కనిపించటం లేదే అని వైష్ణవుడు గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఆ తల్లి ఇలా చెప్తుంది, నా కుమారుడు ఈరోజు మేళా వద్దకు వెళ్ళాడు. గురువు మేళా ఎవరిది అని అడిగాడు. అందుకు ఆ తల్లి ఇలా చెప్తోంది, అది త్రినాదుల వారి మేళ. ఆ మాటలు విన్న గురువుగారు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. అది చూసి గురువుగారికి కోపం వచ్చి బాగా తిట్టి సామాగ్రిని అన్నిటినీ కాళ్ళతో తన్నారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురవటం మొదలుపెట్టింది. కటిక చీకటి అవ్వటం వలన దోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళి చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గురువుగారు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు. వారిని చూసి గురువుగారు మూర్ఛపోయారు. శిష్యుడు పట్టుకొని లేపి అతన్ని కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు. త్రినాథ మేళను పాడు చేశారు. అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారిని మేళ చేస్తే మీ భార్యా కుమారులు బతుకుతారు అని శిష్యుడు చెప్పడంతో ఆ మాటలు విన్న గురువు అయితే 5 మేళలు ఇవ్వటానికి ఒప్పుకోగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళని పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడిని, అధముడిని కూడా. ప్రభువుల మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడుకొని మేళకు కావలసిన యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళను సమర్పించాడు. నూనె కాండమును చెల్లి నిధి ప్రభువుల వారి పూజ కావుంచింది. ఆకులు చెక్కలు అందరూ పంచుకొని సేవించి సుఖాలను అనుభవిస్తున్నారు. కార్తీక మాసంలో ఆదివారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యంగా 3 వస్తువులైతే కావాలి. అవి ఏమిటంటే, మొదటిగా ఆకు చెక్క. 3వ వస్తువు అయితే నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. అంటే ఒకవేళ మీరు ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోలో చెప్పకూడదండి, అందుకనే చెప్పలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.